అయితే అబ్రహాముని ఇరాక్ దేశము నుంచి విడిచి రమ్మని చెప్పి ఎక్కడికి వెళ్ళమంటాడు? కానాను దేశానికి వెళ్ళమంటాడు. సో గాడ్ సెస్ టు అబ్రామ్, కానాను దేశానికి నువ్వు బయలుదేరు, నువ్వు వెళ్ళు, నేను చూపించబోయే ప్లేస్కి మీరు బయలుదేరండి. అండ్ దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1, జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1, అందులో ఏమని రాసి ఉంటుందంటే, గో ఫ్రమ్ యువర్ కంట్రీ, your people and your father's household to the land I will show you. నీకు చూపించే ల్యాండ్కి నువ్వు బయలుదేరు అని దేవుడు అబ్రామ్కి ఒక కమాండ్ ఇస్తాడు. మీరు ఇక్కడ గమనించినట్లయితే ద ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు షో టు యూ, అండ్ మీ డెస్టినీకి కూడా మీరు చేర్చబడాలంటే ఫస్ట్ మనందరము చేయాల్సింది, మీరు చేయాల్సింది, obedience travel far faster than the miracle. Obedience travel far faster than a miracle. Can you say I will show obedience? నేను ఒబీడియన్స్ని చూపిస్తాను, విధేయతను చూపిస్తాను, దేవుడు చెప్పిన మాటకు విధేయతను చూపిస్తాను. ఐ విల్ షో ఒబీడియన్స్. ఇక్కడ అద్భుతం ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే అబ్రహాంకు చెప్తాడో గో అవుట్ టు ద ల్యాండ్ ఐ విల్ షో యూ, అక్కడ ఇంకా ల్యాండ్ చూపించలేదు దేవుడు, మ్యాప్ చూపించలేదు దేవుడు, ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో చూపించలేదు దేవుడు. ఒక్కటే ఒక కమాండ్ ఇచ్చాడు, గో అవుట్ టు ద ల్యాండ్ ఐ విల్ షో యూ. ఈరోజు ఇక్కడ కొంతమందికి దేవుడు మాట్లాడుతున్నాడు, గో అవుట్ అనే ఒక పదమును దేవుడు మీకు చెప్తున్నాడు. మిమ్మల్ని బాధ పెడుతున్న అబ్యూజివ్ రిలేషన్షిప్స్ నుంచి గో అవుట్, నీ గురికి చేర్చకుండా ఆపుతున్న మనుషుల నుంచి గో అవుట్, కొన్ని ఉద్యోగాలు కంట్రోల్ చేస్తున్నాయి, గో అవుట్. గో అవుట్ ఫ్రమ్ సమ్ పీపుల్, గో అవుట్ ఫ్రమ్ సమ్ ప్లేసెస్, కొన్ని స్థలాల నుంచి, కొన్ని వ్యక్తుల నుంచి గో అవుట్. అండ్ ద లార్డ్ సేస్ నీకు మొత్తం చూపించాను. చాలామంది కూర్చొని ఇంకా దేవా నాకు ప్లానింగ్ ఇవ్వు, నాకు స్ట్రాటజీస్ ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, దేవా నాకు అది చూపించు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్లో ఎలా ఉండాలి. యా, రీసెర్చ్ ఈజ్ ఇంపార్టెంట్, నో ప్రాబ్లం, కొంచెమన్నా జ్ఞానం ఉండాలి, నో ప్రాబ్లం. కానీ కూర్చొని నాకు సైన్స్ చూపిదేవా, నాకు వండర్స్ చూపించదేవా, నాకు వర్షం రావాలి దేవా, రెయిన్బో కనిపించాలి దేవా, ఆ చెట్టుకి ఆకు కనబడాలి దేవా, ఆకు గ్రీన్ అయిపోవాలి దేవా, ఆ ఆకు ఎండిపోవద్దు దేవా, నా ఇంటి ముందు ఒక పావురం కనబడాలి దేవా, నా విండోలో పావురం వచ్చి రావాలి దేవా. ఇలాంటి సైన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే టుడే ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్, ద లార్డ్ విల్ నాట్ గివ్ యూ సైన్స్. ఎవరైతే ఒబీడియన్స్ చూపిస్తారో వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ అనుగ్రహిస్తాడు. ఇక్కడ దేవుడు అంటాడు గో అవుట్ అండ్ దెన్ ఐ విల్ షో యూ అండ్ దెన్ గో అవుట్ అని చెప్పలేదు. నేను చూపిస్తాను అప్పుడు బయలుదేరని చెప్పలేదు. నువ్వు బయటికి రా అప్పుడు నేను చూపిస్తాను అని అంటున్నాడు. చాలా మందిలో మీరు అద్భుతం కోసం ఎదురు చేస్తున్నారు, మార్గం కొరకు ఎదురు చేస్తున్నారు, నూతన కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు విధేయత చూపించండి, నేను చెప్పిన స్థలంలో అడుగు పెట్టండి, నేను చెప్పిన ప్రాజెక్ట్ని మీరు మొదలు పెట్టండి, నేను చెప్పిన ఒక ప్రార్థన స్టార్ట్ చేయండి, నేను చెప్పిన ఒక తలంతులో నడవటం మొదలు పెట్టండి. స్టార్ట్ డూయింగ్ వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ టు డూ. ఫస్ట్ చాలామంది నెక్స్ట్ 5 years ఎలా ఉంటుందో నాకు వచ్చి చెప్తారా? బికాజ్ ఐ మూవ్ వెరీ ప్రొఫెటిక్లీ. చాలామంది నా దగ్గరకు వచ్చి సిస్టర్ నా నెక్స్ట్ 5 years ఎలా ఉండబోతుందో చెప్తారా? ఒక వ్యక్తి అయితే నా దగ్గరకు వచ్చేసి, ఇట్స్ వెరీ ఫన్నీ బట్ షీ కమ్స్ అప్ టు మీ స్ట్రైట్గా మాస్క్ వేసుకొని వచ్చేసి నా ముందు నిలబడి, అక్క నేను చేసుకోబోయే వ్యక్తి హైట్ ఏంటి, కలర్ ఏంటి, ఎంత టాల్ ఉంటాడు, ఆయన వేసుకునే కలర్ ఏ చొక్కాలో నేను గుర్తుపెట్టాలి, ఆయన ఏ సీట్లో కూర్చుంటాడు, నేను చేసే ఉద్యోగమే చేస్తాడా, ఒక్కసారి నాకు ఆయన అడ్రస్ చెప్తారా? గాడ్ విల్ నాట్ మూవ్ లైక్ దాట్. జ్యోతిష్యురాల్ని కాదు నేను. గాడ్ విల్ నాట్ మూవ్. మొత్తం చెప్తే మనకి దేవుడు అవసరం లేదు. మొత్తం చెప్తే మనము ప్రవక్తలపైన ఆధారపడతాం, మొత్తం చెప్తే మనుషులపైన ఆధారపడతాం కనుక ఆయన ప్రతి స్టెప్ ఆయన పైన ఆధారపడేలాగా చేసుకుంటాడు. ప్రతి విషయంలో ఆయన పైన ఆధారపడేలాగా చేసుకుంటాడు. అందుకే సీక్ ద కింగ్డమ్ ఇన్ ఎవ్రీ స్టెప్. అబ్రహాంకి మొత్తం గైడ్ లైన్స్ ఇవ్వలేదు, ఒకే ఒక్క మాట అన్నాడు, గో అవుట్ టుడే. ఈరోజు మీ డెస్టినీలో మీరు నడవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే చాలామంది స్టక్ అయిపోయారు. ఎందుకు మీరు స్టక్ అయ్యారో తెలుసా? నాట్ బికాస్ గాడ్ ఈజ్ నాట్ డూయింగ్ అ మిరకల్ చేయట్లేదని కాదు, మీరు విధేయత చూపించకుండా బయటికి రావట్లేదు కనుక. బికాస్ యూ హెవ్ నాట్ షోడ్ ది ఒబీడియన్స్ హెవ్ కమ్ అవుట్. ద లాడ్ ఆఫ్ పీపుల్ లైవ్లో చూస్తున్నారు. ద లార్డ్ ఈస్ సేయింగ్ కమ్ అవుట్ టు ద చర్చ్. బయటికి రండి, సంఘానికి రండి. ఇంట్లో కూర్చొని లైవ్లో చూసే వాళ్ళు కాదు. చాలామంది కొంతమంది లైవ్లో చూస్తున్న వారికి దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఒక సంఘం ద్వారా మీరు చాలా హర్ట్ అయ్యారు,
యు ఆర్ వెరీ హర్ట్ బై ద చర్చ్. మనుషులు బాధ పెట్టారు. దాని తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నేను ఈ రోజు నుంచి దేవుని ఆరాధనను లైవ్లోనే వింటాను, ఇంట్లో కూర్చొని లైవ్ చూస్తాను. బయట వర్షం ఉంది, ఇంకొంతమంది ఉంటారు, బయట వర్షం పడుతుంది లైవ్ చూస్తాను, ఎండ కురుస్తుంది లైవ్ చూస్తాను. అండ్ ద లార్డ్ ఇస్ సేయింగ్ కమ్ అవుట్. దేవుని సన్నిధిలో మహిమ ఉంది, దేవుని సన్నిధిలో కార్యం ఉంది. మనుషులు బాధ పెట్టినందుకు నువ్వు దేవుని బాధ పెట్టద్దు. మనుషులు బాధ పెట్టినందుకు తిరిగి నువ్వు వెళ్ళు. గో ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. అండ్ అక్కడ నీకు ఒక స్ట్రాటజీ దేవుడు ఇస్తాడు. అక్కడ నీకు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో దేవుడు చెప్పబోతున్నాడు. దట్ ఈస్ వాట్ ద లార్డ్ హెస్ డన్ టు ఏబ్రహాంకి దేవుడు జెనసిస్ 12లో కమ్ అవుట్ అండ్ ఐ విల్ షో యూ ద ల్యాండ్ అని చెప్పినప్పుడు ఏబ్రహాం బయటకు వచ్చేస్తాడు. ఇంకో విషయం ఏంటో తెలుసా అండి? ఏబ్రహాం 75 years old. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అండి? 75 years old. ఏ ఇన్స్ట్రక్షన్ వచ్చింది? గో అవుట్ టు ద ల్యాండ్ ఐ విల్ షో యూ అన్నప్పుడు ఏబ్రహాం వాజ్ అ రిచ్ మ్యాన్. ఒకప్పుడు ఇరాక్ దేశం, ఊర్ ఆఫ్ ద షాల్డియన్స్ అనే ఈ దేశము చాలా గొప్ప దేశము, చాలా ధనికమైన దేశము. ఏబ్రహాం వాజ్ అ రిచ్ పర్సన్. అబ్రాహాముకు అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, గూడ్స్ ఉన్నాయి, మనుషులు ఉన్నారు, పశువులు ఉన్నాయి, చూసుకోవటానికి పని వాళ్ళు ఉన్నారు. హీ వాజ్ అ రిచ్ మ్యాన్. అండ్ దేవుడు తన కంఫర్టబుల్ జోన్లో సెటిల్డ్ అయిన వ్యక్తిని 75 years oldకి దేవుడు అన్నాడు, నో 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 నో, నువ్వు ఈ స్థలంలో ఉంటే నేను దీవించలేను, ఈ స్థలంలో నేను వాగ్దాన పుత్రుడిగా నేను చేయలేను. కమ్ అవుట్, కమ్ అవుట్. అండ్ సంథింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ దిస్, నేను ఇబ్రాహింతో చాలా రిలేట్ అవుతాను. ఎందుకంటే దేవుడు నన్ను ఒక అన్య కుటుంబంలో నుంచి ఎన్నుకున్నాడు. అబ్రహాం గారు ఒక అన్య కుటుంబంలో నుంచి ఎన్నుకోబడ్డాడు. చాలామంది అన్య కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళని తక్కువగా చూస్తారే, వాళ్ళకేం తెలుసు అన్య కుటుంబంలో నుంచి వచ్చారు, పుట్టుక క్రైస్తవులం మేము, దేవుడు మమ్మల్ని వాడుకుంటాడని. బట్ దట్స్ వెరీ రాంగ్. మొదటివారు కడపటివారు మొదటివారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహామునే ఎందుకు ఎన్నుకున్నాడు? విగ్రహారాధికులు కాకుండా ఉన్న యూదులు ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు, క్రైస్తవులు ఇంకా ఉన్నారు. కానీ దేవుడు అన్యుడి దగ్గరికే వెళ్ళి అన్యుడైన అబ్రామునే పట్టుకొని, అబ్రామా నాకు నువ్వే కావాలి, నిన్నే నేను వాగ్దాన పుత్రుడిగా మార్చుకుంటాను, నిన్నే నేను ఎన్నుకుంటాను. టుడే ఐఎమ్ స్పీకింగ్ టు యూ. లైవ్లో చాలామంది అన్యులు చూస్తున్నారు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడా, నేను ఇష్టమా, నన్ను పట్టించుకుంటున్నాడా? దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. దేవుడికి నువ్వు అంటే చాలా ఇష్టము. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీ ద్వారా వాక్యమును తెలియపరచుకోబోతున్నాడు, నిన్ను వెలుగుగా మార్చుకోబోతున్నాడు. అబ్రాహాం లాగా నిన్ను కూడా అబ్రహాముగా మార్చబోతున్నాడు. దేవుడి చేత ఎన్నుకోబడ్డవాడు అబ్రాహాం, కానీ ఒక ఎన్నిక అయిన బలమైన జనాంగముగా నిలబడింది అబ్రహాము. నీ పేరును కూడా దేవుడు మార్చి, అంటే లిటరల్గా మొత్తం పేరు మార్చేసేయడం కాదండి, రిజిస్ట్రీలో నీ పేరు మార్చేసుకోవటం కాదు, కానీ నీ ఐడెంటిటీ, నీ టైటిల్ని దేవుడు మార్చేసి నేను గొప్ప జనాంగంగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈస్ గోయింగ్ టు మేక్ యూ అ గ్రేట్ బ్లెస్సింగ్. అన్యుడువా, నువ్వు పుట్టుక క్రైస్ట్, ఇట్ డజంట్ మ్యాటర్. ఒకటి దేవుడు అడుగుతున్నాడు, కెన్ యూ షో మీ ఒబీడియన్స్ లైక్ ఏబ్రహాం? అబ్రహాము చూపించిన విధేయత లాగా నాకు నువ్వు నీ ఒబీడియన్స్ని చూపిస్తావా? నేను అడిగింది వెంటనే చేస్తావా? Somebody say this, delayed obedience is disobedience. డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్. దేవుడు ఈరోజు చెప్తున్నట్లయితే, ఈరోజు ఈ సంఘంలో వాడబడని చెప్తే, లేదు దేవా నెక్స్ట్ మంత్ నుంచి వాడబడతాను, నెక్స్ట్ మంత్ నుంచి నేను ఆ వాయిద్యం వాయిస్తాను, నెక్స్ట్ మంత్ నుంచి నేను కొడతాను ఆ మ్యూజిక్, నెక్స్ట్ మంత్ నుంచి ఆ రాయటం మొదలు పెడతాను, నాకు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు నేను మొదలు పెడతాను, నాకు వింటర్ హాలిడేస్ వచ్చినప్పుడు మొదలు పెడతాను. ద లార్డ్ ఇస్ సేయింగ్ యు ఆర్ స్టిల్ డిసొబీడియంట్. దేవుడు ఈరోజు నీకు ప్రేరేపించి ఏదైనా చేయమని చెప్తే, ప్రార్థన జీవితం తిరిగి మొదలుపెట్టు బిడ్డ, వాక్యం చదవటం తిరిగి మొదలుపెట్టు బిడ్డ, తిరిగి ఆ ట్రేడింగ్ని మొదలుపెట్టు, తిరిగి జ్ఞానవంతుడిగా నేర్చుకో, తిరిగి అలా జ్ఞానవంతుడిగా మార్చబడు. తిరిగి నువ్వు లాస్ అయ్యావా పర్వాలేదు, రీస్టార్ట్ సంథింగ్ అగైన్. తిరిగి మొదలుపెట్టు. లాస్ అయ్యావా, కోల్పోయావా, మళ్ళీ మొదలుపెట్టు. ఆ ప్రాజెక్ట్ని నేను దీవిస్తాను, మళ్ళీ మొదలుపెట్టు, నేను నిలబెడతాను, నేను వ్యాపార వ్యక్తిగా నేను చేస్తాను. ఓడిపోయావా, నిలబడు, నేను దీవిస్తాను. నేను బయటికి రమ్మన్నప్పుడు రా, నీకు ముందు కనపడదు, ముందు మ్యాప్ ఉండదు, ఎలా ఉండబోతుందో నీకు తెలీదు. బట్ ద లార్డ్ ఇస్ సేయింగ్ కమ్ అవుట్. మొదలుపెట్టు, తిరిగి మొదలుపెట్టు. ఏబ్రహాం తిరిగి మొదలుపెట్టాడు. సూట్ కేసులు పట్టుకొని పని వాళ్ళతో బయటికి వచ్చేసాడు. ఆయనకి ఎంత కావాలో అది తీసుకొని బయటికి వచ్చేసాడు. నేను దీవిస్తాను, నేను బయటికి రమ్మన్నప్పుడు రా, నీకు ముందు కనపడదు, ముందు మ్యాప్ ఉండదు, ఎలా ఉండబోతుందో నీకు తెలీదు. బట్ ద లార్డ్ ఇస్ సేయింగ్ కమ్ అవుట్.